నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తమకు న్యాయం చేయాలని 2008 డిఎస్సి బాధితులు మాత్రం ఇక్కడ ప్రజాభవన్కి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి అన్న మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము. కోర్టు ఆర్డర్ ఏది వచ్చిందో దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫాలో కావాలి. ఎప్పుడైతే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కోర్టు ఆర్డర్స్ ఫాలో కాలేదు, కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ అన్న మాకు చాలాసార్లు ప్రామిస్ చేసినాడు. డిఎస్సి 2008 అనేది జెన్యూన్ ఇష్యూ. సీతక్క కూడా అదే విషయం చెప్పింది. పోయినసారి మహిళా దినోత్సవం రోజు కూడా ఇదే విషయము, మహిళా దినోత్సవం రోజు కూడా సీతక్క కూడా ఇదే మాట మాట్లాడింది. కానీ ఈరోజు ఏం జరుగుతున్నదంటే ఇదే విషయము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే విషయం ఇప్పటికి కూడా నానుస్తుంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ ప్రకారం మాకు జాబ్స్ ఇవ్వాలి. మేము కొంతమ కోరికలు కోరట్లేదు. రేవంత్ అన్న మాకు ఏమి హామీ ఇచ్చిండో గవర్నమెంట్లోకి రాకముందుకు, ఆ అన్న ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది కనుక మాకు ఆర్డర్ని అమలు చేయాలని కోరుతున్నాం. ఎందుకు కోర్టు తీర్పు వచ్చినా కానీ ప్రభుత్వం ఎందుకు మీ విషయంలో మాత్రం అట్లా వెనుకకు దారి తీస్తుంది, ఎందుకు ముందడుగేయట్లేదు? మేము గత 15 సంవత్సరాల నుంచి చాలా అన్యాయానికి గురైనాం. అయినా కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. మాకు ఎంతో కొంత ఎక్కువగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యంగా ఈ రేవంత్ అనేది మాకు నమ్మకం ఉన్నది. చాలాసార్లు కూడా చెప్పిండి కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని. ప్రజెంట్ కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది, దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. గత ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పి ఇదే బీఈడి వాళ్ళు అందులో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిండ్రు, కానీ అదంతా రాంగ్. మేము కోర్టు ఆర్డర్ ఉంది, దయచేసి మాకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతున్నాం, అంతే. సో మీరు అధికారులను కానీ అడిగినప్పుడు కానీ లోపల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రధానంగా ఏం చెప్తున్నారు లోపల అధికారులు కానీ? మేము ఉమ్మడి మామూలు నుంచి వచ్చినాము సార్. మేము అధికారులను కానీ తర్వాత మినిస్టర్లను కానీ చాలామంది అందరినీ ప్రజాప్రతినిధులు కలుస్తున్నప్పుడు మాకున్నటువంటి ఒకటి సార్, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేటువంటి ఒక సానుకూల దృక్పథం మాత్రమే చూపిస్తున్నారు తప్ప మాకు ఏమాత్రము కూడా ఒక జాబ్ ఇస్తామని చెప్పేసి అస్యూరెన్స్ ఇవ్వడం లేదు. అంతా అధికారుల చుట్టూ తిరిగినాం, ఇప్పటికీ అంతా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినాం. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 11 మంది మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. ఎవరిని కలిసినా ఎక్కడ మాట్లాడినా కూడా మీ విషయం మా దృష్టిలో ఉంది, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. కాకపోతే మాకు కోర్టు నుంచి ఒకటి ఏమని సార్ అంటే 6 వారాల లోపు వీళ్ళకు విధుల్లోకి తీసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 4 వారాలు అయిపోయినాయి, ఓన్లీ 2 వారాల గడువు ఉంది సార్. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఒకటే, ఇదేంటంటే ప్రజాపాలన ఉన్నటువంటి మన ప్రజాప్రభుత్వం కాబట్టి మేము దాదాపుగా 500-600 మంది ఉదయం 4-3 గంటల నుంచి లేచి వచ్చి ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర ప్రజాభవన్ దగ్గరకు వచ్చేసినాము. వచ్చి మేము ఉదయం నుంచి తిండి తిప్పలు అన్నీ ఏమీ లేక మా ఆడబిడ్డలతో సహా అంటే మా అక్క చెల్లెలతో సహా అందరం కూడా ఇక్కడికి వచ్చి చాలా పడిగాపులు కాస్తున్నాం సార్. గవర్నమెంట్ నుంచి మాకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తే ఆ హామీని పట్టుకొని మేము ఇక్కడ నుంచి బయలుదేరాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా మాకు ఒకటి, ఎందుకంటే మాకు ఇప్పటికీ చాలా 15 సంవత్సరాలు అవుతుంది, చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందనేటువంటి ఒక నమ్మకంతో మేము దాదాపుగా ఇప్పటికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉంటున్నాం సార్. మాకు ఇప్పటికే సెక్రటరీకి ఒక 5 మంది మా అభ్యర్థులను పిలుచుకోపోయినారు. అక్కడి నుంచి మాకు ఖచ్చితంగా ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తే మేము సంతోషిస్తామని చెప్పేసి వేడుకుంటున్నాం సార్. అన్న మాకు ఈ తెలంగాణ ఏర్పడిందే నిధులు నియామకాల గురించి. ఈ నియామకాల గురించి రేవంత్ అన్న గారు చాలా గట్టిగా పట్టించుకుంటున్నారు. కానీ మా విషయంలో ఎందుకు ఎక్కడో జాప్యం జరుగుతుంది అనిపిస్తుంది అన్న. మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు, కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. ఈ 2008 డిఎస్సిలో అంతా కలిపితే దాదాపు ఒక 1000 పోస్టులు లోపే ఉంటాం మేము. ఎందుకంటే 1440 పోస్టులు అంటున్నారు. ఇప్పటికే రకరకాల జాబ్లతోటి కొంతమంది మరణించారు, వేరే జాబ్లకు వెళ్ళారు. మీరు ఒక సర్క్యులర్ జారీ చేస్తే ఒక సంఖ్య ఎంత ఉందో మీరు గ్యాదర్ చేస్తే మేము ఒక 700-800 మంది కంటే ఎక్కువ ఉన్నామన్నా. మాకు జాబ్స్ ఇవ్వండి, మా కుటుంబాన్ని నిలబెట్టండి, మా రేవంత్ అన్న మాకు జాబ్స్ ఇస్తారని ఎన్నికల ముందే మాకు హామీ ఇచ్చిండు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చింది, మన ప్రజా గవర్నమెంట్ వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. మాకు అన్న మీ యొక్క పర్మిషన్ ఇప్పియండి అన్న, మీ యొక్క మాట మాకు వాయిస్ కావాలన్నా, మీ యొక్క అపాయింట్మెంట్ కావాలని ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం అన్న. మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఒక స్టేట్మెంట్ అని ఇప్పియండి అన్న, మాకు జాబ్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేయండి అన్న, మా కుటుంబాల దీపం వెలిగించన్న. ఇంతకన్నా మేము ఎక్కువ కోరుకుంటలేమన్నా. 15 సంవత్సరాల నుండి మేము అరిగోసపడుతున్నామన్నా, చిన్న చితక జాబులు చేస్తూ రోడ్లపైన ఉంటున్నామన్నా. 2 మార్కులు వచ్చినాయి, 3 మార్కులు వచ్చినాయి. ఈరోజు గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నా, నాకు 72 మార్కులు అన్న. నా మార్క్ వరకే కరీంనగర్ జిల్లాలో కట్ ఆఫ్ అయిపోయిందన్న. నేను ఏం తప్పు చేసినా అన్న? నోటిఫికేషన్ ప్రకారం నేను సెలెక్ట్ అయినా, నోటిఫికేషన్ తర్వాత జీవోలు చెల్లవని చెప్పేసి కోర్టులో కూడా అందరు జడ్జీలు లాయర్లు అందరూ ఇదే వాదిస్తున్నారన్న. వాళ్ళు మానవతా దృక్పథంతో పూర్తి జడ్జిమెంట్ ఇవ్వలేక వీళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వండి, వీళ్ళకి అట్లీస్ట్ ఆంధ్రలో చేసినట్టన్న న్యాయం చేయండి అని చెప్పేసి జడ్జి గారు అక్కడ చెప్పినారన్న. ఆ తీర్పు ప్రకారం మాకు జడ్జిమెంట్ ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నామన్నా. మాకు న్యాయం చేసి మా జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటున్నామన్నా. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు? ప్రధానంగా ఏం చెప్పదలుచు? రంగారెడ్డి అండి. 2008
ఒక్క నోటిఫికేషన్ సంబంధించి 4 జడ్జిమెంట్లు వచ్చినాయి ఇప్పటివరకు. 4 జడ్జిమెంట్లు వచ్చినా, 4 జడ్జిలు ఇచ్చినా, త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినా ఇంతవరకు ప్రభుత్వాలు దీన్ని ఎందుకు పెడదూరన పెట్టేశారు? ప్రభుత్వాలు దీన్ని పెడదూరన పెడుతున్నాయి సార్. అసలు ఈ 2008 డిఎస్కి సంబంధించి మేము భారీ ఎత్తున నిరసనలు దీక్షలు చేస్తుంటే అప్పుడు రేవంత్ అన్న గారు, సీతక్క గారు మా దీక్షా శిబిరానికి ప్లస్ అక్కడ మేము గాంధీ భవన్లో దీక్ష చేస్తుంటే అక్కడికి కూడా వచ్చాడు. అప్పుడు సంఘీభావం చెప్పారు. మొన్న 2018 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మొన్న డిఎస్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మాకు ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు ప్రభుత్వం తరఫున, ఇప్పుడున్న ప్రభుత్వం తరఫున. కానీ ఈ యొక్క 2008 డిఎస్ ఇష్యూ వచ్చినప్పుడల్లా అధికారులు తప్పుడు సమాచారం ఎందుకు గవర్నమెంట్కు చేరవేస్తున్నారు? దీని వెనకాల ఎవరున్నారు? ఈ పెద్ద స్కామ్ ఏమైనా జరిగిందా? దీన్ని అసలు ముందు అదన్నా తీయండి. అప్పుడు అధికారులు దీన్ని ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మేమేం తప్పు చేసినాం? ఒక పోస్టులో 2 కూర్చోరు అని చెప్తున్నారు. మరి ఆ ఒక్క పోస్టు ఇచ్చినప్పుడు కూడా కోర్టులే చెప్పినాయి కదా. కోర్టు చెప్పినప్పుడే మీరు ఇచ్చిన తీర్పు ప్రకారమే కదా ఇచ్చింది. వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు? మీరు తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటేనే వాళ్ళని తీసుకున్నారు. మరి కోర్టు తీర్పు ఇచ్చినాక వాళ్ళని తీసేసి మాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? వాళ్ళని తీయమని కూడా మేము అనట్లేం కదా. 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ కూడా అదే విధంగా ఉంది కదా. మీరు ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వానికి తప్పుడు సలహాలు సూచనలు ఎందుకు చెప్తున్నారు? మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి. ఒక వారం రోజులు టైం తీసుకొని చేసి మాకు చెప్పండి, న్యాయం చేయండి. అసలు ఈ 2008 డిఎస్సి సంబంధించి ఏమేమి స్కాములు జరిగినాయి, ఎవరెవరు ఉన్నారు దీని పాత్ర, అదన్నా బయటికి తీయండి. ఎందుకు ప్రతిసారి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సుప్రీంకోర్టు దాకా తిప్పుతున్నారు సార్. చిన్న పనులు చేసి బతుకుతున్నాము. వచ్చిన పైసలన్నీ కోర్టులో పెట్టుకుంటూ మా చిన్న పిల్లలు పెట్టుకొని తిరగాలంటే ఏం తిరుగుతాం సార్? ఎండాకాలం అటు ఇటు తిరుగుకుంటూ 15 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. సబితా ఇంద్రారెడ్డి మేడం చేస్తారు, 100 సార్లు పోయినాం. ప్రతిసారి మేము చేస్తాం మీ అదే పని. కేసీఆర్ని కల్పిస్తాం, కేటీఆర్ని కల్పిస్తాం, మేము మాట్లాడతాం. ఇదే పద్ధతిలో సాగదీసుకుంటూ పోయినా సార్. సుప్రీంకోర్టుకు పోయి కూడా మాకు చెప్పకుండా సుప్రీంకోర్టు పోయి కూడా దాన్ని మళ్ళీ మాకు మొట్టికాయలు వేసుకుని ఇటు తీసుకుని వచ్చింది. ఇంకా అక్కడికి పోయి మా తరపున ఇంతమంది జడ్జిలు ఇన్నిసార్లు తీర్పులు ఇచ్చిన 4 వేరు జడ్జిమెంట్లు వచ్చినా కూడా నోటిఫికేషన్ తర్వాత వచ్చిన జీవోలు చెల్లయని చెప్పినాక మీరు అధికారులు, ఐఏఎస్లు రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేస్తున్నారు. ఎందుకు ఏ విధంగా మీరు దాన్ని తప్పుడుగా సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తున్నారు? దీని మీద నిఘా వేసినా, దీని మీద కమిటీ వేస్తారా, ఏం వేస్తారో చేసి మాకు తగిన విధంగా న్యాయం చేయండి సార్. మీరు చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు లేనిది 100ల సంఖ్యలో మొత్తం అక్కడ ప్రజాభవన్ లోపలికి వెళ్ళారు, మొత్తం బైఠాయించారు. అంటే ఇంతగా ఒకేసారి రావడానికి గల కారణం ఏంటి? అలాగే అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా అంటే చాలామంది కూడా ప్రజాభవన్లకు రావడం, ఆ ప్రభుత్వం మాకు అనుకూలంగా ప్రజాభవన్లకు వచ్చి సమస్యలను చెప్పుకోవడాన్ని మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పడగానే చెప్పింది. ఏర్పడ్డ దగ్గర నుంచి మాకు 15 సంవత్సరాల నుంచి మేము లాస్ అయినాం, ఉద్యోగాలు కోల్పోయినాం. అక్రమ జీవ వల్ల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం వల్ల మేము మెరిట్ మార్కులు సాధించినా కూడా ఉద్యోగాలు కోల్పోయినాం. ఆ తిరిగి ఉద్యోగాలు సాధించిన క్రమంలో మేము కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, మంత్రుల చుట్టూ అందరితో తిరిగినా కానీ గత ప్రభుత్వం మాకు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి కాలాన్ని 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేసింది. ఇక ఏం చేయాలి ఇప్పుడు, ఎలా చేయాలి అని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు, మా ఉన్న అభ్యర్థులందరూ మద్దతు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ చుట్టూ ఉన్న పక్కన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు మాకు గాంధీ భవన్లో హామీ ఇచ్చారు స్పష్టంగా. ఆ తర్వాతకి ప్రభుత్వం ఎలక్షన్ జరగముందు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. మీరు మన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తున్నారు అనే నమ్మకంతో మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి మేము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మా భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా ఉన్నది. ఆ తర్వాతకి ఈ పాలనలో మేము ఎన్నోసార్లు వచ్చి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినాం. సరే మేము ఇంతలకే కోర్టులో కొంచెం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, క్లియర్ చేసుకొని రమ్మన్నారు. 2022లో లీగల్ ఇష్యూ వచ్చినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సరే ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని మళ్ళీ కోర్టుకు వెళ్ళి మేము మధ్యంతర ఉత్తర్వులు, దిశాభ్య ధర్మాసనం సింగిల్ బెంచ్ కాదు డబుల్ బెంచ్ జస్టిస్ చావలి గారు మాకు న్యాయం చేశారు. ఏమని ఇట్లా వీళ్ళని తీసుకోండి, పక్క రాష్ట్రంలో సేమ్ డిఎస్సి రాసినాం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు చేస్తారు, కానీ మేము ఇక్కడ మేము ఇంకా రోడ్ల తిరుగుతున్నాం. ఇంత అన్యాయమా? తెలంగాణ అంటే ధనిక తెలంగాణ అని చెప్పుకున్న, బంగారు తెలంగాణ అని చెప్పుకున్న ఈ బంగారు భవిష్యత్తు మేము రోడ్ల పాలవుతుంది. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో గత ప్రజాపాలన ఉన్న మంగళవారం, శుక్రవారం ఇట్లా అప్లికేషన్లు ఫామ్లు ఇచ్చుకుంటూ పోయినా కానీ ప్రభుత్వం కూడా మా మీద కనికరం చూపకుండా జడ్జిమెంట్ వచ్చిన తర్వాతకి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ 2024లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు మాకు భయాందోళన గురైంది. అరే గత ప్రభుత్వం చేసింది అన్యాయం, మళ్ళీ వీళ్ళు కూడా చేస్తారన్న భయాందోళనతో వచ్చి మేము చెప్తే ఈరోజు మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చి మేము ఇక్కడే ఇచ్చిన దాకానని ఇక్కడే కూర్చున్నాం. ఆ హామీ వచ్చేంతవరకు ఇక్కడే ఉంటాం.
వస్తుందని ఒక ఆశ అయితే మాకున్నది. గత పాలకుల్లాగా కాకుండా రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకాన్ని నెరవేర్స్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, తప్పకుండా మా హామీ ఇస్తారని, స్పష్టమైన హామీ ఇస్తారని కూడా నమ్మకం ఉంది. అందుకోసమే ప్రభుత్వం పట్ల మా యొక్క సమస్యను ప్రభుత్వం తెలియడానికి వందల సంఖ్యలో ఇక్కడికి ప్రజాభవన్కు రావడం జరిగింది. అందుకని బైఠాయించడం జరిగిందని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం మాకు అవకాశాలు ఇవ్వాలి డిఎస్సీ కానీ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.